అన్న బాగున్నారు నాన్న. ఏసుప్రభు సువార్త నాన్న. తమ్ముడు బాబు ఏసువార్త నాన్న. తమ్ముడు ఏసుక్రీస్తు సువార్త పుట్టిన ఖాళీగా ఉన్నప్పుడు చదవాలన్నా చదవండి తమ్ముడు. తమ్ముడు ఇదే మతం కోసం కాదు కానీ నాన్న, మనందరూ దేవుడి దగ్గర నుండి వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాన్న. ఏంటన్నా అది భూమి మీద మనందరం కూడా ప్రతి మనిషి తెలుసో తెలియక పొరపాట్లు చేస్తారు. ఈ పాపములతో మనం చనిపోయినట్టయితే మనం పుట్టించి దేవుడి దగ్గరికి స్వర్గానికి వెళ్ళాం బాబు. ఈ సంగతి మనకు తెలియదు, ఏ మనిషికి తెలియదు. కాబట్టి మనం తెలియని విషయాన్ని తెలియపరచడానికి మానవుడిగా దేవుడు జన్మించాడు. ఆయన యేసుక్రీస్తు మనందరం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్షను ఏసే భరించారు. ఏసే మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఏంటప్పుడు యేసుప్రభుని తెలుసుకోండి, చర్చికి వెళ్ళాలని మతం కాదు, మనందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలని మార్గం, భూమి మన జీవితం బాగుపడాలని ఒక మార్గం. ఏంటమ్మా తెలుసుకున్నామ్మా అన్నది ఏసే సువార్త ప్రభుని నమ్ముకున్నానా, మతం కాదు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం. ఏంటన్నా దేవుని నమ్ముకోండి అన్నా. యేసుప్రభు సువార్త నాన్న, ఏసే నమ్ముకోండి, దేవుడు గొప్ప దేవుడు. ఏంటన్నా మతం కాదు కానీ మనందరూ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక్క మార్గం నాన్న. ఏంటన్నా ఏసయ్య మనందరూ పాపక్షమాపణ ఇవ్వడానికే మానవుడిగా జన్మించారు. ఆయన దేవుడు మానవుడిగా జన్మించి మనందరూ చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ ఏసయ్య భరించారు. మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఏనా ఏసయ్య నమ్ముకొని చర్చికి వెళ్ళండి. సేవకులారా దేవుని సేవకులారా, దేవుని రాజ్యం పనిలో పరితపించే పరిశుద్ధ యాజకులారా, సేవకులారా, అనుదినము సువార్త చెబుతూ పాడైన బ్రతుకులు కడుతూ మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుని యోధులారా, మార్గం ఇదమ్మా. మనందరం మనుషులే కదమ్మా. ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా మనందరం మనుషులే తల్లి కదమ్మా. మనుషులైనా మనందరూ ఏదో రోజు మరణిస్తాము. మరణం తప్పదు, ఎవరికి తప్పదు. మరణం తర్వాత మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర వెళ్ళాలమ్మా. ఆ దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే మన భూమి మీద తెలుసో తెలియ చేసిన పొరపాట్లు పాపములు అడ్డుపడతాయమ్మా. మన పాపములు మనల్ని స్వర్గానికి చేరనివ్వవు. కాబట్టి మనల్ని స్వర్గాన్ని చేర్చుకోవడానికి, మన పాపాన్ని తొలగించడానికి దేవుడే మానవుడిగా వచ్చారు. ఆయనే యేసుక్రీస్తారు. మనందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష అంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం. అంతగా మతం మారిపోవడం, కులం మారిపోవడం, గుడి మారిపోవడం కాదమ్మా. మనసు మారి మన పాపమంతా దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడితే పాపాలు క్షమించబడి మరణం ద్వారా స్వర్గానికి వెళ్తాం. భూమి మీద బతుకున్నంతకాలం గొప్ప మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు. ఏదమ్మా ప్రభుని తెలుసుకొని మతం అని భావించొద్దమ్మా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక్క మార్గం. ఏం తల్లి ఈ పత్రిక కూడా చదవండి అమ్మా. జీవితాలు మార్చే మాటలేదమ్మా, దేవుని మాటలు చదవండి. పేడ నీటితో సన్మానము, దుర్భాషలతో పొగడటలు, చెంపదెబ్బలతో గౌరవాలు భరిస్తూ భరిస్తూ ఆఖరి ఘడియ వరకు దేవుని
సాయకులారా సువార్త చదవండి సార్. యేసు ప్రభు మతం కోసం కాదు, మనందరం దేవుడి పిల్లలు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వేసే మార్గం సరేండి. మనందరి పాపాలు శిక్ష భరించాలి. వేసే మన కోసం చనిపోయి తిరిగి వేసారు. వేసే నమ్మితే పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం సరేండి. నమ్మండి, మతం కాదు, మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకే ఒక మార్గం తెలుసుకోండి. అన్నగారు యేసు ప్రభు సువార్త అండి సార్. వేసే సువార్త సార్, మీకు తెలిసిన వార్త, ఇది కొత్తదేం కాదు. ప్రభువుని తెలుసుకోండి సార్. మతం ఏది కాదండి, మేము చేసిన మత ప్రచారం కాదు సార్. మనందరం మనుషులు కదండి. ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా మన మనుషులు సార్. మనుషులైన మనందరికీ మరణం తప్పదు, ఎవ్వరు తప్పించుకోలేరు. మరణం తర్వాత మనల్ని పుట్టించే దేవుడి దగ్గర మనం వెళ్ళాలండి. దేవుడు మహాపరిశుద్ధుడు. మనలో చూస్తే ఎన్నో తప్పులు పాపములు ఉన్నాయి. ఇన్ని పాపాలు పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి చేరలేమండి. మన పాపాలు తొలగించడానికి దేవుడు మన దగ్గరికి మానవుడిగా వచ్చాడు. మా దగ్గర ఎస్కోట, వాళ్ళు వైజాగ్ అండి. ఆ బస్సులో ఉన్నదందరూ వైజాగ్, మాది ఎస్కోట అండి ఇక్కడే. అవునన్నా, మన పాపాల కోసం యేసుక్రీస్తు శిక్ష భరించి చనిపోయి తిరిగి లేచారు. అమ్మా అందరు బాగున్నారమ్మా? ఇదిగానమ్మా. అమ్మ సారీ చూడండి అమ్మా. యేసు ప్రభు సువార్త అమ్మా. అమ్మ తీసుకొని చెల్లమ్మ తీసుకోమ్మా. అమ్మ ఇది మతం కోసం కాదమ్మా, మనందరం కూడా మనుషులు కదా. మనందరం కళ్ళతో చూస్తున్నాం. ఎల్లవేళలో మనుషులు ఇక్కడ భూమి మీద ఉండిపోవటం లేదు. ఏదో ఒక రోజున ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం వస్తే కన్ను మూస్తున్నాడు. కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియటం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ, అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ. కానీ దేవుడు మహాపరిశుద్ధుడమ్మా. మనిషిలోనే మనలో పాపం ఉంది. పాపం లేని మానవుడు అంటూ భూమి మీద ఎవరు లేరు. ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది. ఏమమ్మా? అయితే ఈ పాపంతో ఉన్న మనము పాపం లేని దేవుని చేరుకోలేం. ఇప్పుడు మీరు ఇంట్లో గచ్చులు కడిగారు అనుకోమ్మా, బురదకాలతో వెళ్తారటమ్మా. మీదే ఇల్లు, కానీ మీరు వెళ్ళొచ్చు, కానీ మీ కాలు కంటుకున్న బురద ఉండకూడదు కదా. బురద కడుక్కొని వెళ్తారు కదా. మనల్ని అందరినీ దేవుడే పుట్టించాడు. దేవుడే మన తండ్రి, మనం ఆయన పిల్లలు. అదే మన సొంత ఇల్లు, స్వర్గమే మన సొంత ఇల్లు. చనిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలి. కానీ మన పాపం అంటుకున్నది. పాపం అంటుకున్న మనం పాపం లేని స్వర్గానికి వెళ్ళలేము. ఇది మనకు తెలియటం లేదు. చనిపోతే అక్కడికి వెళ్ళలేక శిక్షకు వెళ్ళిపోతాం నరకం. అక్కడ అగ్నిగుండం ఉంటుంది, వేడి, యుగ యుగాలు కూడా భరించలేని బాధ, తట్టుకోలేవు ఎవరిని. ఈ సంగతి మనకు తెలియటం లేదు, ఎవరు చూసి వచ్చిన లేరు. అన్నీ దేవుడు తెలుసు. దేవుడు తెలుసు కాబట్టి దేవుడు తనకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి మానవుడిగా వచ్చారు. ఆయన యేసుక్రీస్తు మనిషిగా జన్మించి ఈ విషయాలని చెప్పి మనం అందరూ ఏ తప్పులు చేసి ఏ పాపాలు చేసినా ఆ పాపాలన్నిటికీ శిక్ష యేసుక్రీస్తు వారే భరించారు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే జన్మించి ఈ భూమి ఉన్నంత వరకు ఆఖరి గడే వరకు ఎంతమంది మానవులు అయితే జన్మిస్తారో, జన్మించిన ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేస్తారని చెప్పి ప్రతి మనిషి పాపానికి సంబంధించిన శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు దేవుడు, సాక్షాత్ దేవుడు ఒకేసారి భరించాడు. మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి నాకు కూడా స్వర్గలోకంలో చోటు దేవా అని ఎవరైతే నమ్ముకుంటారో, స్వర్గంలో మన పాపాల లిస్ట్ ఉంటుంది కదమ్మా, ఆ పాప లిస్ట్ అంతా కొట్టివేయబడుతుంది. అప్పుడు మనం ఎప్పుడు మరణించినా దేవుడుండే స్వర్గానికి వెళ్తాం. స్వర్గంలో జబ్బులు ఉండవు, జ్వరాలు ఉండవు, రోగాలు ఉండవు, ముసలితనం లేదు, నిండి యవ్వనంతోనే ఉంటాం. అక్కడ మరణం అనేది లేదమ్మా. యుగ యుగాలు శాశ్వత కాలం బ్రతికే ఉంటాం. ఆ బ్రతుకులోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న మన పాపం ప్రభుధార, యేసు ప్రభుధార ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలి. దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళాలి. ఎందుకు చర్చికి వెళ్ళాలి? దేవుడి మాట వినాలి.
దేవుడి దగ్గర వెళ్తే దేవుడి మాటలు విని మన జీవితాల్లో ఏమైనా తప్పులు ఏమంటే సరి చేసుకొని దేవుడికి ఇష్టంగా నడుచుకోవాలి. అప్పుడు మన మరణం తర్వాత స్వర్గానికి వెళ్తాం. భూమి మీద ఏది శాశ్వతం కాదమ్మా. భూమి మీద మనకి ఇల్లు వాకిల ఏది ఉన్నా లేకపోయినా పాప క్షమాపణ ఖచ్చితం. ప్రతి మనిషికి పాప క్షమాపణ ఉండాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ అమ్మా పాప క్షమాపణ పొందుకోవాలి. పాప క్షమాపణ గనక పొందుకోకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. ఇప్పుడు మేము చెప్పిన మాటలో ఒకళ్ళ అబద్ధం ఉన్నది అనిపిస్తే మటుకు మరణం తర్వాత తెలుస్తుంది. ఏటమ్మా ఎవరిని మోసం చేయాలని ఉద్దేశం కాదు. అమ్మ ఒక విషయం ఏనండి, మీరెవరో నాకు తెలియదు కదా, నేనెవరో మీకు తెలియదు కదా. మీరు యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా నాకేం లాభం రాదు కదమ్మా. అలాగే నమ్ముకోకపోవడం ద్వారా కూడా నాకు వచ్చే నష్టం లేదు కదా. కానీ ఎందుకు వచ్చి ఎంత దూరం అలా వైజాగ్ చాలా మంది వచ్చారు, మేము ఎస్కోట్ వచ్చాం. ఎందుకు వచ్చి చెప్తాను అంటామా, మనందరం మనుషులు, ఒకే కుటుంబం. మనకు తెలియటం లేదు కానీ మనందరూ పుట్టించిన దేవుడు ఒకడే, ఒకటే కుటుంబం. అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క, చెల్లి, మనందరం ఒకటే కుటుంబం. ఈ జీవితాన్ని విడిచిపెడితే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎవరు ఏంటి అన్నది. ఆ దేవుడికి అక్కడికి అన్నీ తెలుస్తాయి. అయితే అక్కడికి వెళ్ళాలంటే పాపం పోగొట్టుకోవాలి. ఆ మార్గం యేసు ప్రభువే. నమ్ముకోండి, చర్చికి వెళ్ళండి, మతం కాదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం. చెల్లెమ్మా చదవన్నమ్మా, బైబిల్ ఉందటండి. చెల్లెమ్మా ఇగో తల్లి తీసుకోమ్మా, చదువు, రోజుకు అవసరాన్ని చదువు. ఇందులో చాలా విషయాలు దేవుని గురించి మనుషుల కోసం చాలా సత్యాలు ఉంటాయి. ఏం చెల్లమ్మా చదువమ్మా, ఇదమ్మా చదవండి, మీకు దగ్గరగా చర్చికి వెళ్ళండి. వెళ్ళొస్తామమ్మా, చదవండి తల్లి. సంతోషం అమ్మా.